అవునా? ఓకేనా? అందరికీ నమస్కారాలు. రేపు అంటే 5వ తారీఖు బొమ్మరాళ్ మండలం ఎంపీపీ ఎలక్షన్ జరగబోతోంది. దానికోసం నిన్న మధ్యాహ్నం 1:00 ఎంపీడీ ఆఫీస్‌లో అనెక్సరీ 1 అండ్ 2 ప్లస్ బీఫార్మ్ ఇచ్చేదానికి ఎంపీడీ ఆఫీస్‌కి పోవడం జరిగింది. పోయినప్పుడు డీఎస్పీ గారు, సీఐ గారు, ఎంఆర్ఓ ఆఫీసర్లందరూ ఉండి వాళ్ళ సమక్షంలో పోయి అంతా రాసిన తర్వాత కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత బయటకి వస్తూ ఉంటుంది. అంటే అంతలోపల సీఐ గారు, డీఎస్పీ గారు పోలీస్ స్టేషన్‌కి పోయిండ్రి. మేము ఇచ్చిన తర్వాత బయట మీడియా వాళ్ళు సార్ ఏమన్నా చెప్తారంటే, "ఏం లేదప్పా ఎన్ఎక్స్ 1 ఎన్ఎక్స్ ఇచ్చినాము. దాంతో పాటు బీ ఫార్మ్ కూడా ఇచ్చేసినాము. మాకి ఆఫీసర్ చెప్పినవేమంటే కంపల్సరీగా మా ఎంపీటీసీలు అందరూ కూడా ఐడీ కార్డులు ఇవన్నీ ఒక మాట చెప్పొచ్చినాం. అంతే చెప్పి వస్తా ఉండాం బయట. మేము బయటికి వస్తా ఉంటే బయట నుంచి లోపల నుంచి వీళ్ళు టీడీపీ వాళ్ళు 15 మంది వరకు లీడర్లు లోపలికి వస్తా ఉంటారు. మేము వాళ్ళ ఆఫీస్ లోపలికి పోయినాం అనుకున్నాం. చూడలేదు ఎనక్కి. చూసిన తర్వాత ముందు పోతే కారు డోర్ తీసి ఇలా నిలుచుకున్నాను. వాళ్ళు ఎన్నికి ఒక 5 మంది ఉంటే మనం బసవరాజు, బసప్ప, లోకేష్ గౌడ, అంటే సూరి, వెంకటేష్ వాళ్ళందరినీ ఎన్నికి రవడ కొడుతున్నది. ఇటు తిరిగే లోపల ఒకటే ఎటు పడినప్పుడే. ఈయన ముందు నా దగ్గరకొచ్చి, వచ్చి గిడ్డిమల్లి అంటే కొత్తపల్లి మల్లికార్జున, కొత్తపల్లి తిమ్మరాజు ఇద్దరు నా దగ్గరకొచ్చిరి. వచ్చి వాడు ఏం చెప్తాడంటే, ఏమి మా మా బొమ్మనాళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నావా? చేస్తావా? ఊళ్ళో వచ్చి ఓట్లు వేయడానికి అవుతుందా? ఎలక్షన్ చేసేకి అవుతుందా మీకి? నాకి దా నాకు చెప్తున్నాడు. ఇంకో ఆయన వాడి బ్రదర్ వస్తాడు. ఏమి 4.5 సంవత్సరాలు సరిపోలా చేసింది ఎలక్షన్ మీరు. ఎంపీటీసీ కూడా ఎంపీపీ ఉంటారు కదా! 6 నెలలు మాకు ఇచ్చేదానికి కాదా మీకి? అని చెప్పి ఆయన అంటే రకరకాలుగా మాట్లాడే అంటే కొన్ని మాటలు చెప్పకూడదు. అన్ని వల్గర్ మాటలు మాట్లాడినారు. అదేవిధంగా మా ఎంపీటీసీలు గాని, మా కార్యకర్తలు గాని డైలీ ఫోన్‌లోన ఇప్పుడు వీడియో కొంచెం మీకు ఆడియోలో ఉంది. ఆడియోలో పంపిస్తాను చూడండి. ఎంత వల్గర్‌గా మాట్లాడంటే మాట ముందే లంజా కొడుకు, ఆ కొడుకు ఇట్లా మాట్లాడంతా క్లియర్‌గా తిట్టినారేమి. అంటే ఆడియోలో అట్లా తిట్టినారు. ఈరోజు మార్నింగ్ గూడా మా ఎంపీటీసీ ఇంటి దగ్గర 20 మంది కూర్చున్నారు. ఎవరు టీడీపీ వాళ్ళు కూర్చున్నారు. బయటికి రాకుండా కూర్చోబెట్టారు. ఏమంటే మీరు పోకూడదని. మా ఇంటికి రావాలని రాయదుర్గం వాళ్ళు వస్తా ఉంటే అక్కడ పోకుండా నిలబెట్టారు. ఇంకొక ఎంపీటీసీ ఇంటి పోయి మా మా దగ్గర రాయదుర్గంకి వచ్చింటే వాళ్ళ భార్యతన అమ్మ మీరు సంతకం చేసేమంటే ఏమంటే మా భర్తని కిడ్నాప్ చేశారని ఒక సంతకం చేసేమంటే ఆ? అట్లా అంటే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఏదో చేసి ఎలక్షన్ జరుపుకోకుండా అదే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఇదంతా. దానికి అంతా కూడా కారణం తెలుసు కదా! ఆడ ఎమ్మెల్యే ఎవడుంటే వాళ్ళు తిరుగుతుంది. కాళ శ్రీనివాసులు. ఆయన కార్యకర్తలు ఏం చెప్తే ఎమ్మెల్యేకి చెడ్డ పేరు, మంచి పేరు వచ్చినా, చెడు పేరు వచ్చినా ఎమ్మెల్యేకి వస్తుంది. ఆయన ఏం చెప్తాడు మెట్టుకుని రెడ్డి ఎన్నికంతా 50 జనం తీసుకుపోయినాడు. గలాట్ చేశామని చెప్తాడు. మేము పోయిండేది 6 జనం. మా కార్‌లో నేను ఇంకో పక్కన ఇంకొకళ్ళు ముగ్గురు. టోటల్ 5 మంది లోకల్‌గా ఓ 6 మంది. అంతగా 10 జనం లేదు. ఆడ పోయింటే ఆయన ఏం చెప్తున్నాడు 60 మంది పోయిండారు. గుండాగిరీ చేసినారు. ఆఫీసర్‌లని భయపెట్టించినారని చెప్తున్నారు. వాళ్ళ ఆఫీసర్‌లు ఉన్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుకుంటా పోయిండారంట. అంటే ప్రజాస్వామ్యాన్ని ఏదో విధంగా మాకు 16 మంది ఎంపీటీసీలుంటే అందరూ మొత్తం 16 మందిలో 15 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే. దాంట్లో ఒక్కరు మాత్రం ఇండిపెండెంట్ 16 మంది దాంట్లో. దాంట్లో వచ్చి 11 మంది మా దానికి ఫేవర్‌గా ఉండారు. 16 ఉండారు ఆల్రెడీ. వాళ్ళ ఇంట్లపై టార్చర్ పెడుతున్నారు. 11 మంది వాళ్ళకి ఉండేది 5 మంది. ఆ 5 మందిని కూడా అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు అంటే వాళ్ళు మెజారిటీ లేకుండా కూడా ఏదో రకంగా చెప్పాడు. వేరే రాష్ట్రంలో కొన్ని విషయాలు తెలియదు కదా! కిడ్నాపులు చేసేది, ఎత్తుకుపోవడం అట్లా జరుగుతుంటే ఆ విధంగా భయభ్రాంతులు చేసి చేయాలని చేస్తున్నారు కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడే క్వశ్చన్ లేదు కాబట్టి ఎలక్షన్ అదే ఎస్పీ గారికి కంప్లైంట్ ఏమిటంటే రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాల. మీకు ఆ ఎంపీటీస్ అందరూ కూడా సెక్యూరిటీ ఎలా అది ఎవరైతే టార్చర్ పెట్టినారో ఫోన్‌లో తిట్టినారో అవన్నీ వీడియోలన్నీ ఆడియోలు పంపిస్తున్నాము. ఆడియోలు చూసి వాళ్ళ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలా. నిన్న భౌతిక దాడికి గాని దుర్భాషలాడిన వాళ్ళందరూ కూడా కంప్లెయింట్ పేర్లు ఇచ్చినా ఒకటి వాళ్ళ పైన అంటే ఎఫ్ఐఆర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని